మనం ఇప్పుడు మనకు కావాల్సిన అఫర్మేషన్ దీనికి చెప్పొచ్చు. ఓకే. ఈ వాటర్ ఎక్కడి నుంచైనా రావచ్చు కాక మన దగ్గరికి వచ్చేటప్పటికి ఒక ఎనర్జీ ఉంటుంది, ఒక ఎమోషన్ ఉంటుంది, దీంట్లో ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో దాన్ని మనం మార్చుకుని తాగడం అనమాట. ఓకే. ఐఎమ్ హ్యాపీ అన్నప్పుడు హ్యాపీగా, ఐఎమ్ హెల్దీ అన్నప్పుడు హెల్దీగా. మేము వాటర్ అఫర్మేషన్ ఏం చేస్తామంటే, నేను దివ్యకాంతి చైతన్య శక్తి స్వరూపాన్ని, అంటే హయ్యర్ లెవెల్ కాన్షియస్నెస్, గురువులు చేసేది. నేను దివ్యకాంతి చైతన్య శక్తి స్వరూపాన్ని, నేను పరిపూర్ణమైన ప్రకాశవంతమైన ఆరోగ్యాన్ని, సకల సంపదలను కలిగి ఉన్నాను, నేను ఈ విశ్వంతో సంపూర్ణంగా మమేకమై ఉన్నాను అని మేము చెప్తాం. మా స్టూడెంట్స్ కూడా ఇలాగే చెప్పి చేయిస్తాం. అయితే ఇది సరిపోదు కదా మన వాళ్ళకి, మన వాళ్ళు అడిగేది ఇదే కదా. సో ఏం చేయొచ్చు అంటే, మీరు ప్రతిరోజు పడుకునే ముందు లేదా ఎప్పుడు వాటర్ తాగినా ఎప్పుడైనా పనిచేస్తుంది. ఎనీ టైం మీ దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు, అందులో నుంచి మీకు ఎంత నచ్చితే అంత తీసుకుని ఈ వాటర్తో కలిపి ఈ డబ్బుకు సంబంధించిన అఫర్మేషన్ చెప్పి, డబ్బు సంపాదించే అవకాశాలను నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను, ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నా ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచినందుకు డబ్బుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఓకే. సో ఇలా పాజిటివ్గా అఫర్మేషన్స్ ఎప్పుడైతే మనం చెప్తామో, ఈ పాజిటివ్ అఫర్మేషన్స్ ఈ వాటర్తో పాటు లోపలికి వెళ్ళిపోతాయి. ఓకే. ఇదొకటి. తర్వాత ఈ డబ్బుని మీరు మీ క్యాష్ కౌంటర్స్లో పెట్టుకోవాలి. ఓకే. ఇప్పుడు ఇదే సైన్స్ మనీకి కూడా పనిచేస్తుంది. ఓకే. ఈ నోట్లో ఉండేటటువంటి ఎనర్జీ ఫ్రీక్వెన్సీ మారిపోయింది ఇప్పుడు. అంతకుముందు బయట ఉన్నప్పుడు ఒకలా ఉంది, ఇక్కడ మన దగ్గరకు వచ్చినప్పుడు ఒకలా ఉంది. ఎందుకంటే అఫర్మేషన్ చేసాం. వర్డ్ హ్యాస్ ఎనర్జీ, ఎనర్జీ హ్యాస్ ఫ్రీక్వెన్సీ. సో ఆ ఫ్రీక్వెన్సీ ఇప్పుడు దీనికి మ్యాచ్ చేసాం. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం ఎక్కడ పెడుతున్నాం? మన రెగ్యులర్ క్యాష్ కౌంటర్లో పెడతాం. సో ఎప్పుడైతే మనం క్యాష్ కౌంటర్లోకి వెళ్ళి పక్కన ఇప్పుడు ఈడు వెళ్ళాడు అనుకో, ఈ వ్యక్తి ఊహించుకోండి, ఈ వ్యక్తి పాజిటివ్ వ్యక్తి. ఈ వ్యక్తి పని ఏంటి? నా ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచాలి, నా వ్యాపార లాభాలను రెట్టింపు చేయాలి, కస్టమర్లని అట్రాక్ట్ చేయాలి, ఇవన్నీ చెప్పి పంపించాం. ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చేస్తాడు? అదే పని చేస్తాడు అక్కడ కూర్చుని. క్యాష్ కౌంటర్ లో పెట్టుకుని కూర్చున్నాం అనుకో, ఇంక ఇదే పని. సో ఈ విధంగా ఎవరైతే నా దగ్గరికి వచ్చారో వాళ్ళందరికీ